నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తండాల్లో గిరిజనుల సందడి, కనుల పండుగ సేవాలాల్ జయంతి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్, చివరి రోజు కొనసాగిన ప్రజాహిత యాత్ర. రుణాల మంజూరులో కరీంనగర్ ప్రథమం, అధికారులు బ్యాంకర్లను అభినందించిన కలెక్టర్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లనే గిరిజన జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందరినీ అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా ఉన్నా కూడా హుస్నాబాద్ పోరాట గంట స్ఫూర్తిని ఎక్కడ కూడా తక్కువ చేస్తున్నారు. ఇక్కడ బిడ్డగా అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ఉన్న ప్రయాణం అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవల్లి నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకుపోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గౌరవల్లి పూర్తయితే మంత్రి గారికి అవగాహన లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుర్తెట్టుకొని వెళ్తాను ప్రాజెక్ట్. నేనేమడినా ఈ ప్రాంత రైతాంగానికి గౌరవల్లి ప్రాజెక్టు నీళ్ళియాలి, మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చినామని చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదారు తిరిగి కూసో అంటే చెప్తే వినేది కాదు. కూర్చోవాలి మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలా కాదు కదా. మీరు ఇచ్చినటువంటి విషయ మీరు చెప్తే కూర్చుంటారు చెప్పి స్పీకర్ గారు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది. ఇది చేయాలి, ఇది చేయదంటే కానీ. మహారాజ్ సేవాలాల్ చిత్రాన్ని రావి ఆకు మీద చిత్రీకరించాడు ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, సైకత శిల్పి, లీఫ్ ఆర్టిస్ట్ గాలిపెల్లి చోళేశ్వర్చారి. జగిత్యాల జిల్లాకు చెందిన చోళేశ్వర్చారి వేమ్లవాడ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని రావి ఆకు మీద చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. బంజారా మిత్రులకు ఈ ఆర్ట్ ద్వారా అంకితం ఇస్తున్నానని తెలిపారు. మహారాజ్ సేవాలాల్ యొక్క జయంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద స్వామి సేవాలాల్ యొక్క చిత్రాన్ని చిత్రీకరించి అందరూ బంజారా మిత్రులకు అంకితం ఇస్తున్నాను. నేను ఇదివరకే 32 వరకు లీఫ్ ఆర్టుని, 1200 వరకు సూక్ష్మ కళ ఆర్టులను చేసుకొని 8 వరల్డ్ రికార్డుని సాధించుకున్నాను. అలాగే ఈ మధ్యన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని కూడా అవార్డు అందుకోవడం జరిగింది. నా కళ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జగదాంబ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బంజారా సంఘ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవాలాల్ సేవా సమితి మండల అధ్యక్షులు అజ్మీరా భాస్కర్ నాయక్, మాజీ సర్పంచ్ అజ్మీరా బాలియా నాయక్, అర్జున్ నాయక్, బానోత్ వర్జిన్, అజ్మీరా బికు నాయక్, మూడ్ భరత్ నాయక్ పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ యొక్క ఉనికిని అన్ని జిల్లాలలో గిరిజన ఇండ్లలో సాంప్రదాయాల్లో ఈరోజు గిరిజన నాయకులు ప్రజా సంఘాలు ఉన్నటువంటి ప్రజా సంఘాలను గ్రామంలో దేవాలయాలు కట్టి కొలుపుతున్నటువంటి సందర్భం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావాలని చెప్పేసి అదే రకంగా ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేస్తూ వచ్చిన అది కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఒక ఆప్షనల్ హాలిడే అంటూ ప్రభుత్వం గుర్తించడం చాలా గొప్ప విషయంగా భావించుకుంటూ సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మా యావత్ గిరిజనుల తరఫున మా ఉపాధ్యాయ ఉద్యోగుల తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే సేవాలాల్ మహారాజ్ భీమా నాయక్ ధరమ్నీబాయికి పుట్టినటువంటి సంతానం. తను 6 సంవత్సరాలకే పశువుల కాపరిగా ఉంటూ రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండా గువ్వలబండ తండాల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాంప్రదాయ గిరిజన నృత్యాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బావుసింగ్ నాయక్ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుగులోత్ కళావతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ బూక్య భారతి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. గిరిజన ఆవాసాలన్నింటినీ, గిరిజన తాండాలన్నింటినీ స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది ఆ గ్రామాలకు సంబంధించిన రోడ్లు, మంచినీళ్లు, విద్యుత్ సౌకర్యం, అన్ని రకాల సౌకర్యాలను అభివృద్ధి చేసి ఈరోజు గిరిజన తాండాలన్నీ కూడా సౌకర్యవంతమైన సౌకర్యాలన్నీ ఉన్న గ్రామాలుగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మనందరం రుణపడి ఉండాలని చెప్పేసి వారికి సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ వీర్నపల్లి మండలంలోని ఈ బావుసింగ్ తండా మన హనుమాన్ టెంపుల్ వద్ద అమ్మవారి జగదంబమాత ఆలయం ముందు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భోగ్ బండార్ సాంప్రదాయబద్ధంగా నిర్వహించి మా గిరిజన పెద్దలందరూ కూడా మంచిగా ప్రార్థన జరిపి రామ మందిరాన్ని వ్యతిరేకించే వారిని, అక్షతలను రాజకీయం చేసేవారిని బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర కొనసాగించారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావ్ అని, టికెట్ సంపాదించేందుకు కేటీఆర్ గా మార్చారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, ఎన్నికల కోడ్ సాకులతో దాటవేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాకు 7 పథకాల కోసం 1400 కోట్లకు పైగా కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించాలని కోరారు. కేటీఆర్ కాదు, ఆయన పేరు కల్వకుంట్ల అజయ్ రావు. ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ కు టికెట్ ఇవ్వాలని ఎన్టీఆర్. నువ్వు అంటే అభిమానం బాగా సార్, అందుకే నా కొడుకు పేరు నీ పేరు పెట్టుకున్నా సార్, తారక రామారావు పెట్టుకున్నా సార్ అని చెప్పినాడు. బాబా ఎన్టీఆర్ నమ్మించింది, నేనే ఎన్టీఆర్ అంతా నమ్మి టికెట్ ఇచ్చింది. అయిపోయా మీరు 100 రోజులుగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, ఎందుకు అమలు చేస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొట్టాడాలి. బీజేపీకి 17 సీట్లు వస్తున్నాయి కాబట్టి ఇలా వాళ్ళు వీళ్ళు ఒక్కటై లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు గ్యారెంటీల గురించి వీళ్ళు అడుగుతలేరు, గ్యారెంటీల గురించి వాళ్ళు చెప్తలేరు. సిరిసిల్లకి తంగళ్లపల్లి గ్రామంలో పేదోడు ఇంకా పేదోడుతాడు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించింది, మమ్మల్ని దోసుకొని సంపాదించింది. ఈడంటడీనే బండి సంజయ్ ఏం చేసిండు, మోడీ అనా పైసా వెళ్ళే సిరిసిల్లకు తెలంగాణ రాష్ట్రానికి అంటున్నాడు. నేను చెప్తున్నాక లెక్క చెప్తున్నా ఎక్కువసారి ఇనూరి, మొత్తం దాదాపు 575 కోట్ల రూపాయలు ఇలా ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇలా 1000 కోట్లకు పైగా ఈ ప్రాంతానికి ఇచ్చినామంటే ఒక్క ఈ గ్రామానికే, మీ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే 100 రోజుల పనికి ఉపాధి కూలి కోసం 3,73 లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ గ్రామానికి. అభివృద్ధి పనుల కోసం అని చెప్పి 1,97 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 2,01 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 21,84 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవి కేవలము 7 సంక్షేమ పథకాలకే. మీకు బియ్యం వస్తున్నాయి, అక్కడ బియ్యం పైసలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆర్ఎన్ఆర్ కాలనీ అనుపురం పంచాయతీలో కొందరు అక్రమంగా ప్లాట్లు పొందారని ఆరోపించారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ఎర్రం సత్తయ్య.
పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యమానేరు ముంపు నిర్వాసితులకు అనుపురం R&R కాలనీలో ప్లాట్లు కేటాయించారని, ఇందులో కొందరు మొదటి వరుసలోకి మార్చుకున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎర్రం మల్లయ్య, చిట్ల రవి, లచ్చిరెడ్డి, గంగరాజు, శ్రీనివాస్, నరసయ్య, ప్రశాంత్ ఉన్నారు. వేములవాడ మండలం అర్బన్ గ్రామమైనటువంటి అనుపురం మాది మిడ్మానేరులో ముప్పునకు గురైనటువంటి గ్రామం మాది. అప్పుడు 2014-15 సంవత్సరంలో మాకు కేటాయించినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో మేము యథావిధిగా ఎక్కడిచ్చారో మేము అక్కడనే కట్టుకున్నాం. నువ్వు రోడ్డుకు సెకండ్ థర్డ్ ఉన్న ప్లాట్ను రోడ్డు ఫస్ట్కి ఎట్లా తెచ్చుకుంటావు? నువ్వు నీకేమన్నా ప్రాబ్లం ఉందా? అన్న బండలు ఉన్నాయా? బాయ్ బొంద ఉందా? నువ్వు ఎట్లా తెచ్చుకుంటావు? అది లోపట్టుకున్న దానికి 15 లక్షలు ఉంటే ఇలా రోడ్డుకు మార్చి 50 లక్షలకు అమ్ముతారు. అంటే రియల్ ఎస్టేట్ కొరక ఇదంతా చేసింది. 2-3 లక్షలు ఇచ్చుకుంటా పట్టాలు ఇస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? గరీబోళ్ళకి ఇయ్యరు మీరు పట్టాలు. లేని ఏడల మేము పెద్ద ఎత్తున రాష్ట్ర రోగాలు అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడ కూర్చుంటాం మేము. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 7,980 కోట్ల రుణాలు మంజూరు చేశారు బ్యాంకర్లు. జిల్లా అధికారుల కృషి బ్యాంకర్ల తోడ్పాటుతో సాధ్యమైందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రైతులు, స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ, రికవరీ, PMGPY రుణాలు ఇలా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,924 సహాయక బృందాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 64,035 లక్షల రూపాయలు అందించే లక్ష్యం కాగా, ఫిబ్రవరి 13 నాటికే 10,643 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 67,769 లక్షల రూపాయల బ్యాంక్ లీకేజీ రుణాలు అందించి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద 572 లక్ష్యం కాగా, జిల్లాలో 190 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. బేకరీ, స్పైసెస్, ఫ్లోర్ మిల్, రోస్టర్ మిషన్, దాల్ మిల్, బియ్యం ఆధారిత ఉత్పత్తులు తదితర యూనిట్లను నెలకొల్పినట్లు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకర్లకు సహకరించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో LDM ఆంజనేయులు, RBI అధికారి సాయితేజ, AGM నాబార్డు ప్రకాష్, SBI చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, UBI చీఫ్ మేనేజర్ కలీం, TGB AGM ప్రభుదాస్, KDCCB CEO సత్యనారాయణ, ఇతర బ్యాంక్ మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏ బ్రాంచ్ దగ్గర ఉంది, ఏ బ్యాంక్ దగ్గర ఉంది కూడా అప్పుడప్పుడు మా రికార్డ్స్ లో అన్ట్రేసబుల్ అవుతుంది. సో ఈ కేసులో పర్టికులర్ గా మనకి బ్యాంకర్స్ సహకారం లేకుండా ఉంటే మనం ఐడెంటిఫై చేయలేము హౌ మెనీ అకౌంట్స్ వీ హ్యావ్. అంటే ఎప్పుడెప్పుడు ఏమైంది, ఒక స్కీమ్ వస్తుంది, దానికి ఒక ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ అకౌంట్ ఓపెన్ చేయమని అంటారు. సో సింగిల్ యూజ్ కోసం అది అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ స్కీమ్ మధ్యలో ఆగిపోతే జస్ట్ లైక్ దత్త బంధు, ఆఫ్టర్ 10 years దత్త బంధు అంటే సక్సెసివ్ ఆఫీసర్స్ మర్చిపోతారు. ఆ టైంలో ఎవరు ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో, ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు సిగ్నేటరీ అనేది మనకి తెలియకుండా అయిపోతుంది. సో అన్లెస్ బ్యాంకర్స్ ఇంటర్వీన్ ఇన్ దిస్ అండ్ గివ్ us the list, we will not know. కానీ ఈసారి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఈ ఆడిట్ టైం ముందు కూడా దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆల్ ద బ్యాంక్ అకౌంట్స్. దయచేసి ఆల్ ద డెత్ అకౌంట్స్ మీరు ఒకసారి చూసి, ప్రత్యేకంగా ఎక్కడైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నేటరీస్ ఆర్ లైక్ ద ఫైనల్ సిగ్నేటరీ, అలాంటి అకౌంట్స్ కనీసం మీరు మాకు మీరు at what footing you have to give it to me in next 7 to 8 days. From SBI I have taken the list already. So major banks. కరీంనగర్ ఫిలిం భవన్ లో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రచురించిన కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. అనంతరం ఆమె మాట్లాడుతూ నిజమైన వారసత్వ చరిత్ర భావితరాలకు అందాలంటే ఇలాంటి గ్రంథాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ సాహిత్యకారులు రేపటి తరానికి రూపాన్నిచ్చే విధాతలన్నారు. పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఒక సాహిత్య కురుక్షేత్రంగా పరిఢవిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, గ్రంథ కన్వీనర్ డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గాజుల రవీందర్, KS అనంతాచార్య, వారాల ఆనంద్, డాక్టర్ కల్వకుంట రామకృష్ణ, సుదర్శనం, వేణుశ్రీ, డాక్టర్ మలయశ్రీ, వాభద్రరావు పాల్గొన్నారు. అంటే రీజనల్ హిస్టరీ మీద
మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది, రీజనల్ కల్చర్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది. ఒకవేళ రీజనల్ కల్చర్ మీద ఫోకస్ అయినప్పటికీ కూడా దాంట్లో స్ట్రాంగ్ పార్టీ రిప్రజెంటేషన్ లేకపోతే దానికి మనం సోషాలజికల్ టర్మ్స్లో అంటే కల్చరల్ అప్రోప్రియేషన్ అని అంటాం. సో అలాంటి సందర్భం మాకు చాలా కనపడతా ఉంటుంది. సో చిన్నప్పుడు నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివాను. సో అంటే నా 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 స్టేట్ ఇది కాదు, కానీ నేను ఒడిశా నుంచి వచ్చాను ఇక్కడికి. సో ఒడియా మీడియం అనేది మాకు లేకుండా ఉండే. సో ఒడియా భాష అంటే ఒక 4 years మాత్రం బేసిక్ ప్రైమరీ స్టాండర్డ్ 1, 2, 3, 4 ఒడియా మీడియంలో ఎట్లా ఉంటుంది అదే మాత్రం చదివాను. తర్వాత ఒడిశా హిస్టరీ అంటే ఏంటి అనేది ఆ సందర్భం ఎప్పుడు రాలేదు. తర్వాత నేను ప్రత్యేకంగా నేర్చుకోలేకపోయాను, ఎందుకంటే అంటే 20-25 years బ్యాక్ ఇంటర్నెట్ కూడా అంత డెవలప్ లేకపోయేది. సో మన క్యూరియాసిటీకి మన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. సో తర్వాత ఏమైందంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ టైంలో నా స్టేట్ నా కంట్రీ ఏంటి అనేది నాకు A to Z తెలుసు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పంచాయతీలో సభ నిర్వహించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ జేసీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఉపాధి సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు ఎంపీడీఓను సత్కరించారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంపబుచ్చమ్మ, మాజీ సర్పంచ్ గుంటిలత, కార్యదర్శి సులోచన పాల్గొన్నారు. అదేవిధంగా మన 6 గ్యారంటీలలో మొన్న వచ్చింది ఏంటి గ్యాస్ సబ్సిడీ, దానికి సంబంధించింది కూడా మనం అన్ని కూడా డిజిటైజేషన్ ఇక్కడ కంప్లీట్ అయిందని తెలిసింది. సో దాంట్లో భాగంగానే మనకేంటంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఏం చేస్తున్నాము, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది ఈ వారం రోజులు మనం పూర్తి చేసుకున్నాం. ఇది చివరి రోజు గ్రామ సభ లోపల గ్రామం లోపల మనం చేసినటువంటి సర్వే ఆధారంగా త్రాగునీటి సమస్యలు ఏదైనా ఉన్నాయా, శానిటేషన్ పరంగా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా ప్రజా సంక్షేమానికి సంబంధించిన అవసరాలు ఏమైనా మనం గుర్తించినాం అనేది గ్రామ స్థాయిలో ఈ వారం రోజులు మనం తిరిగి ఒక నివేదిక తయారు చేసుకోవడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా మనం ఏంటి అంటే రాబోయే దాంట్లో మనకు గతంలో మిషన్ భగీరథ అనేది ఒక పథకం లాగా గత ప్రభుత్వాలు చేపట్టినప్పటికీ ఇప్పుడు మనకేముంది అంటే గ్రామ పంచాయతీకి కొంత ఆర్థిక సౌలభ్యం ఏం చేస్తున్నారంటే ఉన్న నిధులలో మనకి సెంట్రల్ కావచ్చు, స్టేట్ పోర్షన్స్ కావచ్చు, రెండిట్లలో నుంచి మనకి టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ అనేది ఉంది. ఈ టైడ్ గ్రాంట్స్లో మనకు ఉన్నటువంటి నిధుల నుంచి నీటి అవసరాలు తీర్చుకోవడానికి చూద్దాం. సో అక్కడ ఏంటంటే మైనర్ రిపేర్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా గ్యాప్ ఉన్నటువంటి పైప్ లైన్స్ కావచ్చు, అదర్వైజ్ ఇంకేదైనా గేట్ వాల్స్ కావచ్చు, లేకపోతే మనకి OHSRస్కి ఏమన్నా మనం క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ల్యాడర్స్ డ్యామేజ్ అవ్వడం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కలవల వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో యువకుడు మృతి చెందాడు. కమాన్పూర్ మండలం గుండారంకు చెందిన భూంపల్లి బాలకృష్ణ సుల్తానాబాద్ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. పెద్దపల్లిలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి బైక్ పై వెళ్లి తిరిగొస్తూ ఉండగా చిన్న కలవల వద్ద వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతడి కాళ్లు నుజ్జవగా గమనించిన స్థానికులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భిణి. బాలకృష్ణ మృతి చెందడంతో వారి కుటుంబం రోడ్డున పడింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఫామ్ లో 130 నాటుకోళ్లు మృతి చెందాయి. కొందరు గిట్టని వారు విషప్రయోగం చేసి చంపారని ఆరోపిస్తున్నారు యజమాని. 8 ఏళ్లుగా నాటుకోళ్ల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నామని, ప్రస్తుతం కోళ్లు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు యజమానురాలు లత. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పశు వైద్య అధికారి శ్రీధర్ కోళ్ల దానాను పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు. మేము ఇప్పుడు ఇది చాలా రోజులు కోళ్ళ పారం పెట్టి ఇప్పుడు నాటుకోళ్ళు ఎత్తాను మంచిగానే ఇక్కడికి వస్తాను. షెడ్ కాడనే కోళ్ళు కొనుక్కపోతాండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా 1000 పిల్లలు తెచ్చినాం, వేసినాం.
ఇది కొన్ని వాళ్ళు హన్మకొండలు అడిగితే కూడా ఇలా ఈ కోళ్ళని ఇంకా రోజు లెక్కనే బాయికాడికి అచ్చుడు పోవుడు అన్ని దాన పోసినాం పోయినాం ఇవి ఉంటాయి కదా. మొన్న సాయంత్రం నైట్ మంచిగానే ఉన్నాయి, మేము ఇంటికి పోగా మళ్ళీ ఇవాళ పొద్దుగాల వచ్చే వరకే మొత్తం షెడ్డే అన్ని అయిపోయాం. నీ కోళ్ళు ఎవరేం న్యాయం చేస్తారో ఎవరేం మాకు ఏం దారి చూపెడతారో తెలియదు. మళ్ళీ డాక్టర్లు వచ్చిండ్రు, డాక్టర్లు చూసిండ్రు, 2-3 కోళ్ళని కోసిండ్రు. మాకు ఇక్కడ ఏం తెలుస్తలేదు, ఎందుకైనా మంచిది అక్కడ పెద్ద సార్ దగ్గర తీసుకోవాలని కరీంనగర్ పట్టుకపోయాను. ఇతన్ని గమనించి గిట్టని రైతుల లేకపోతే ఈయనకు ఏదైనా ఏ రకంగా నష్టపెట్టాలన్న ఉద్దేశం మీద తనను బియ్యంలా ఏదో కలిపి గ్లోరిపైరుపాస క్రిమిసంహారక మంద ఎలకల మంద ఏదనేది మనకు పూర్తి వివరాలు తెలియదు. మన బియ్యం గింజలు అవి ఉన్నాయి, అవి చూసిండు, వాటిని ఒక కవర్లో పట్టుకున్నాడు. 2 గోడల మధ్య ఇరుక్కుపోయిన కుక్క పిల్లలను రక్షించారు ఫైర్ సిబ్బంది. రాత్రి వచ్చిన ఫోన్ కాల్ తో స్పందించిన కరీంనగర్ ఫైర్ సిబ్బంది ఇరుక్కుపోయిన కుక్క పిల్లలు సురక్షితంగా తీసుకొచ్చారు. కరీంనగర్ ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ చొరవ సిబ్బంది చేసిన సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. కరీంనగర్ శివార్లోని శాతవాహన విశ్వవిద్యాలయం మల్కపూర్ రోడ్ లో ఈ ఆపరేషన్ జరిగింది. రక్షించిన కుక్క పిల్లలను యజమానికి అప్పగించామని ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించారు. మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్ చలువ పందిళ్లు, త్రాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కరీంనగర్ పెద్దపల్లి నుంచి భక్తులు అధికంగా ఈ జాతరకు వస్తారని, హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 30 సంవత్సరం నుంచి ఇక్కడ జాతర జరుగుతూ ఉంది. ఈ జాతరకు ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే గర్రెపల్లి ప్రజలు, పెద్ద మనుషులు అందరి సమక్షంలోనే ఈ యొక్క జాతరను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా 2 జిల్లాల మధ్యలో ఉండే గర్రెపల్లి గ్రామంలో అతిపెద్ద గ్రామం కాబట్టి ఈ జాతరకు అన్ని బస్ సౌకర్యం కానీ, కరెంట్ సౌకర్యం కానీ, చల్లటి పందిళ్ళు, వాటర్ సప్లై ప్రతి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క కమిటీ సభ్యులందరూ దీనికి సహకరించి పనిచేస్తూ ఉన్నారు. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మా పెద్దపల్లి శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతరకు సహకరించి ప్రతి దానికి కూడా మాకు ఎల్లవేళలా ఈ జాతర అయిపోయే వరకు మాకు ఎమ్మెల్యే గారి అండదండలతోని మేము పనిచేస్తామని మేము మా మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జగిత్యాల డిపో మేనేజర్ సునీత. పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో కోరుట్ల డిపో మేనేజర్ విజయ మాధురితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుంచి పెద్దపల్లి నుంచి 193 బస్సులు నడపనున్నట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మేడారం వరకు ఫ్రీగా తీసుకొస్తామన్నారు. పెద్దవారికి ఒకరికి 380, చిన్న పిల్లలకు 210 రూపాయల టికెట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అంతకు ముందు పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్ నుంచి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే బస్సు ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ నుండి 193 బస్సెస్ తిప్పుతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 3 డిపోల బస్సులు తిరుగుతున్నాయి. జగిత్యాల, కోరుట్ల అండ్ సిరిసిల్ల నుండి బస్సెస్ తెప్పించాము. ఈ బస్సెస్ తో కాకుండా ఎక్స్టర్నల్ పూలింగ్ కూడా బయట నుండి మన సంగారెడ్డి నుండి మరియు రాణిగంజ్ డిపో నుండి కూడా బస్సెస్ తెప్పించుకొని టోటల్గా మొత్తం 193 బస్సెస్ ఇక్కడ నుండి ప్లాన్ చేసామండి. బస్సెస్ జనాలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి. ఈసారి ఏముందనంటే మహాలక్ష్మి పథకం ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఆ జనాలు ఎక్కువ వస్తారన్న ఉద్దేశంతో బస్సెస్ పెంచడం జరిగింది. దాంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫేర్ వచ్చేసి ఇక్కడ నుండి 380 రూపాయలు అండి అడల్ట్కి, చిల్డ్రన్కి వచ్చేసి 210 రూపాయలు. దీని రూట్ కోర్స్ వచ్చేసి పెద్దపల్లి నుండి మెంతని, కాటారం, భూపాలపల్లి,
ఘన్పూర్ క్రాస్ రోడ్స్, జంగాలపల్లి, చల్వాయి, గోవిందరావుపేట్, పర్సరా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సభాముఖంగా మీకు కోరుకుంటున్నాం. 24 hours ఉంటాయా మేడం? 24 hours రన్ అవుతాయండి బస్సెస్. రౌండ్ ది క్లాక్ ఉంటుంది, ఏ టైం అయినా రావచ్చు. అంటే ఇక ట్రైన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మెయిన్గా ట్రైన్ వస్తే చాలా జనాలు ఉంటారన్న ఉద్దేశంతో కూడా మేము ఐటీఐ గ్రౌండ్ ప్లాన్ చేసాం. ఎందుకంటే ఎట్ ఏ టైం ఒకటేసారి దాదాపుగా 10 పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అర్తిరారులకు సూచించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ పత్తి మార్కెట్ ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాభాలు వచ్చే పంటల్ని సాగు చేసుకోవాలని రైతుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రైవేటు 97,000 క్వింటాలు, మొత్తం కలిసి 2,07,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఏదైతే సీసీఐ ద్వారా 6,920 అంటే 6,920 రూపాయలు ఎంఎస్పి ధర పెట్టడం జరుగుతూ ఉంది. సరే ఇప్పుడు ఏంటంటే సంబంధిత అర్తి వాళ్ళతో కూడా మా సోదరులతో కూడా మాట్లాడడం జరిగింది. రైతులు ఉన్నారు ఇక్కడ అందరూ. సరే వాళ్ళ ఆరోపణ ఏంటంటే మ్యాచర్ అత్తలేదు, 8 నుంచి 12 రావాల్సిన మ్యాచరు దాని కొంచెం 20-18 అట్లా పోతూ ఉంది. దాంతో మేము అనుకున్నంత రేటు రాలేకపోతా ఉందని చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనా కూడా వారికి ఒకటి విజ్ఞప్తి, ఇక్కడ సెక్రటరీ గారు కానీ, మా ప్రవీణ్ డిఎం గారు కానీ, తర్వాత అర్తి సోదరులకు కానీ, రైతు సోదరులకు కానీ మెయిన్ ఏంటంటే సరే ఇక్కడ రైతులకు సంబంధించిన విషయం ఇది. రైతులకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఇక్కడ మార్కెట్లో 8 మంది అర్తిదారులు ఉన్నారు. 8 మందికి 3 వచ్చి కొనుగోలు చేస్తా ఉన్నారు అనేది రైతుల ప్రధాన ఆరోపణ. ఆ బాధ్యత ఏదున్నా డిఎం గారును మార్కెట్ సెక్రటరీ చూసుకుంటారు, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అర్తి సోదరులకు కూడా మేము ఏదైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు రైతులు బతుకుతే మీరు బతుకుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తండాల్లో గిరిజనుల సందడి, కనుల పండుగ సేవాలాల్ జయంతి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్, చివరి రోజు కొనసాగిన ప్రజాహిత యాత్ర. రుణాల మంజూరులో కరీంనగర్ ప్రథమం, అధికారులు బ్యాంకర్లను అభినందించిన కలెక్టర్. ఇవి నాటి మైత్రి న్యూస్. నమస్తే.